అది సినిమాల్లో నుంచి పుట్టిన పార్టీయే కదండి, అదే రామారావు గారు తో పుట్టిన పార్టీ కదా. ఇప్పుడు జనసేన అయితే అది కూడా సినిమా రంగానికి చెందిందే కదా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా వచ్చి ఈ పార్కింగ్ ఛార్జెస్ వసూలు చేయకూడదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందండి. ఈ మాల్స్ లో కానీ వాటిల్లో కానీ పార్కింగ్ ఛార్జెస్ వసూలు చేయకూడదని సుప్రీంకోర్టు ఒక ఆర్డర్, ఒక జడ్జిమెంట్ ఇచ్చున్నారు దాని మీద. దీనిపైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే దానిపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేస్తే అది కరెక్ట్ గా ఉంటుంది అనమాట. ఈ లోపల వీళ్ళు రూల్స్ అనేవి సుప్రీంకోర్టు ఆర్డర్ని బట్టి కూడా వాళ్ళు బేస్ చేయొచ్చు రూల్స్. లోకల్ గా ఉండే వాళ్ళు, లోకల్ గా ఉండే గవర్నెన్స్ ఎవరైతే జాయింట్ కలెక్టర్ హోదాలో ఈ లైసెన్స్ ఇచ్చేది జాయింట్ కలెక్టర్ అండి. రెన్యూల్ కానీ ఎవ్రీథింగ్ రైట్ ఇచ్చేది కలెక్టర్ కాదు, జాయింట్ కలెక్టర్ ఉంటుంది అనమాట సినిమాల మీద. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు వేశారు. ఈ అడుగు కాస్త ఇంకా కొంచెం గట్టిగా వేసి చలనచిత్ర పరిశ్రమలో ఆ నలుగురిదే కాదు, ఇది అందరిది, ఇది దీంట్లో చాలా మంది ఉన్నారు, దీన్ని నమ్ముకొని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న విషయం ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన కూడా ఇప్పుడు దీన్ని ఇంతటితో వదలకుండా దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలా అని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆయన మహానాడు బిజీలో ఉన్నాడు కాబట్టి ఆయన వరకు కూడా వెళ్తూ ఉంటాయి వార్తలు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆపే దమ్ము ధైర్యము ఎవరికి లేదండి. అది ఊరికనే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆపుతారు, అంత ఇది చేస్తారు అది చేస్తారు అని అంటే, ఎందుకంటే ఆయన ఎమోషన్స్ అన్ని మేము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం కదా సినిమా రంగంలో. ఆయన ఎమోషన్స్ కానీ, అదే విధంగా పబ్లిక్ ప్లేక్ లో ఆయన ఎమోషన్స్ కానీ, ఆ రోజు పబ్లిక్ గార్డెన్ లో పెట్టిన ఫంక్షన్ లో రాజశేఖర రెడ్డి గారిని పై చేసిన వ్యాఖ్యలు కానీ, ఇతరత్ర ఆయన ఎమోషన్స్ అన్ని అందరికి తెలుసు. కాబట్టి ఏంటంటే ఆయన సినిమా అప్పుడే అనే వ్యవహారం కాదు, కానీ ఇది ఎప్పటి నుంచో ఉందండి, ఇది నలుగుతూ ఉంది. అది కాస్త ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఈ నెలలో సినిమా థియేటర్లు మూసేది అనేది జరగని పని. ఎందుకంటే దాదాపు 5 సినిమాలు రిలీజ్ ఉన్నాయన్నమాట ఈ నెలలో. టగ్ ఆఫ్ లైఫ్ అనే ఒక సినిమా ఉంది, హరిహర వీరమల్లు ఉంది, దాని తర్వాత కుబేరా ఉంది, ఇప్పుడు రేపు 30th ఒక సినిమా ఉంది, భైరవం అనే ఒక సినిమా ఉంది. ఇన్ని సినిమాలు ఉన్నాయన్నమాట. వాళ్ళ ఫీడింగ్ వచ్చేటప్పుడు థియేటర్లు ఎందుకు మూసేస్తారు? వాళ్ళకి ఈ సినిమాలన్నీ కరెక్ట్ గా ఆడింది అనుకోండి, వాళ్ళకి ఒక 6 నెలలు వాళ్ళ నష్టాల్లో కూడా రన్ చేసుకోవచ్చు థియేటర్లో. అంటే వాళ్ళు చెప్పేది అదే కదా, ఎప్పుడు పెద్ద సినిమా రావాలని లేదు. ఇప్పుడు మాత్రం బంచ్ ఆఫ్ థియేటర్స్ యాక్చువల్ గా మొన్న వేసవి సెలవుల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ అన్ని ఒక్కసారి జూన్ లో వచ్చేస్తున్నాయి అన్ని సినిమాలు. కాబట్టి ఏంటంటే ఇది జూన్ లో వస్తున్నాయి. అంటే అవన్నీ డబ్బింగ్ సినిమాలు అనుకోండి, కుబేరా, అదే విధంగా టగ్ ఆఫ్ లైఫ్ అనేది అవన్నీ డబ్బింగ్ మాత్రిక సినిమాలు. కాబట్టి వాటిని అంటే ఈ హరిహర వీరమల్లు 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి జనాలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని అలా చలనచిత్ర పరిశ్రమలో ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి సాహసం చేయరు. ఇది ఎక్కడో ఊరికే ఒక ఏదేదో చెప్తారు కదా, అదేదో ఒక స్ప్రెడ్ అయింది ఒక వార్త. ఆ వార్తను బేస్ చేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ అభిమాని ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఫస్ట్ సత్యనారాయణ అనే వ్యక్తి సురేష్ ప్రొడక్షన్స్ లో మేనేజర్ గా ఉండి, ఆ తర్వాత అతనే సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టుకున్న వ్యక్తి, అక్కడి నుంచి మొదలైంది అని చెప్పి వచ్చిన వ్యవహారము కాస్త ఇక్కడ దాకా వచ్చింది అనేది దిల్ రాజు గారు చెప్పిన వాదనలో ఉంది. కాబట్టి తప్పకుండా ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాతో కాకుండా దీనికి ఒక పరిష్కారం అనే మార్గంలో చలనచిత్ర పరిశ్రమ వెళ్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఫిలిం ఛాంబర్ ద్వారా రాండి అని అన్నారు కదా, ఫిలిం ఛాంబర్ ద్వారా కాకుండా సీనియర్ ప్రొడ్యూసర్లతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి. ఈ ఎక్స్ట్రా రేట్లు పెంచుకునే దానికోసం ఎందుకు పెంచుకోవాలా ఏంటి అని. అలా కాకుండా ఒక కమిటీని దాన్ని ఫామ్ చేయాలి. దాంట్లో హోమ్ సెక్రటరీని, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ సెక్రటరీని, అదేవిధంగా సీనియర్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఛాంబర్ లో ఉండరో వాళ్ళు కూడా భాగస్వామ్యం వహిస్తే దీంట్లో కరెక్ట్ గా న్యాయం జరుగుతుంది అని అనుకోవచ్చు. తప్పకుండా ఇది వన్ సైడ్ కాకుండా ఆ దిశగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాల్సినంత అవసరం ఉంది. ఇది థియేటర్లు లీజులు అంటారా, వాళ్ళు ఏదో తక్కువగా చెప్తున్నారు, 30 థియేటర్లు మాకున్నాయి, 20 థియేటర్లు మాకున్నాయి అని చెప్తున్నారు. ఏషియన్ అంటే మాల్స్ హైదరాబాద్ లోనే వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, ఆంధ్రాలో పెద్ద
వాళ్ళ ప్రమేయం పెద్ద లేదు. ఆంధ్రాలో వాళ్ళకి లేవు. సురేష్ ప్రొడక్షన్స్ ఉన్నాయి, అంటే దిల్ రాజు గారికి ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి. కానీ అంటే వాళ్ళు వేరే వాళ్ళతో కలిసి టైఅప్ లో ఉన్నారు, వాళ్ళకి సొంతంగా లేవు, వేరే వాళ్ళతో కలిసి ఉన్నారు, బినామీ పేర్లతో ఉన్నారు, లోకల్ డిస్ట్రిబ్యూటర్లు పేరుతో తీసుకొని ఉన్నారు అని చెప్తున్నారు. అవి ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ కూడా రేపు పోలీస్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ డీజీపీకి ఒక లెటర్ పంపించడం జరిగింది. దీనిపైన ఎలా ఈ రకమైన వాదన ఎలా పుట్టింది అని చెప్పి వెలికి తీయమని చెప్పాను అన్నాడు. ఇవన్నీ వ్యవహారాలు అప్పుడు పోలీస్ ఎంక్వైరీలు అయితే ఇతరత్ర అన్నిట్లో కానీ బయటకు వస్తాయి. గవర్నమెంట్ దానిపైన చిత్తశుద్ధిగా ఉన్నందుకు వన్స్ అగైన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒక కఠోర నిర్ణయ దీనికి ఒక సంకల్పానికి, కఠోర సంకల్పానికి వన్స్ అగైన్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి దీనిపైనే పోరాటం చేస్తున్నాము. మా చిన్న నిర్మాతలు మాకు చిన్న సినిమాలు రిలీజ్ చేసుకునేదని, థియేటర్లు వేయలేదని, ఇవ్వటం లేదని, ఆ సినిమాలు రిలీజ్ చేసుకోవాలంటే మేమే క్యూబులు కట్టుకోవాల్సి వస్తుందని. ఇంతకుముందు గతంలో ఈ సిస్టమ్ ఎలా మొదలైందంటే అండి, ఈ సిస్టమ్ యాక్చువల్ గా 83 తర్వాత స్లాబ్ సిస్టమ్ అని ఒకటి పెట్టారండి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంతకుముందు వీళ్ళు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ ట్యాక్స్ లో నిర్మాతకి ఏ రకంగా భాగం లేదు కాబట్టి ఉన్న సీట్లలో 30% సీట్లకి జనం ఉన్నా లేకపోయినా 30% సీట్లకి ట్యాక్స్ కట్టాలనే ఒక సిద్ధాంతాన్ని 83లో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత థియేటర్లు వీళ్ళు రన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇలా ప్రైవేట్ పార్టీలకి లీజుకి ఇచ్చారనమాట. వీక్లీ రెంట్, ఇది ల్యాండ్ లీజ్ అని, అంటే మొత్తం కరెంటు బిల్లులు అన్ని వాళ్లే కట్టుకునేటట్టు, మిగతా మెయింటెనెన్స్ అంతా వాళ్లే చూసుకునేటట్టు దాన్ని ల్యాండ్ లీజ్ అంటారు. వీక్లీ రెంట్ అంటే వారానికి ఇంత అని చెప్పి వాళ్ళకి చెల్లిస్తారు. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఏది తీసుకుంటారు. ఇదే వాదం. ఈ వాదంలోనే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. వాళ్ళు ₹1,00,000 థియేటర్ యాజమానికి చెల్లిస్తుంటే వాళ్ళు ₹5,00,000 బయట వసూలు చేస్తున్నారు అని చెప్పే వాదం అనేది వినిపిస్తుంది అనమాట. ఇదంతా ఏంటంటే చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ గా వ్యక్తులు అందరూ సమన్యాయంతో ఉంటారనే చెప్పేదానికి లేదండి. వీళ్ళు డిఫరెంట్ గా ఉంటారు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంటే దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని నేను చెప్తున్నాను. మేము కూడా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాము ఇటువంటి అవకాశం కోసం. అందుకోసమే ఎన్నో ఉద్యమాలు చేశాము, నిరాహార దీక్షలు చేశాము, అవి చేశాము, ఈ లీజు వదిలేయాలని. ఆ రోజు రామానాయుడు గారు కూడా కొన్ని థియేటర్లు వదిలేయమని చెప్పేసి చెప్పడం, వదిలేస్తాము అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి నేనేం చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారు ఇది ఆయన లాస్ట్ స్టెప్ అనుకుంటా. ఎందుకంటే ఆయన చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ఆయన ఒక రాజకీయ రంగంలో ప్రవేశించిన తర్వాత చలనచిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల మీద స్పందించడం అనేది ఆనందించదగ్గ విషయంగా చెప్పవచ్చు. చిత్ర పరిశ్రమలో ఉండగా వచ్చి ఆయన ఒక నటుడుగా ఉన్నాడు కాబట్టి యాక్ట్ చేయడం పోవడం, ఈ సామాజికమైన వ్యవహారాల్లో వీటిల్లో వర్కర్స్ యొక్క వ్యవహారం కానీ ఇతరత్ర కూడా ఏమి తెలియకపోవచ్చు. ఎవరెవరు ఎంత బత్తాలు తీసుకుంటారు, ఏంటి టెక్నీషియన్ పేమెంట్లు ఏంటి, అదేంటి ఇదేంటి అని తెలియకపోవచ్చు. కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలా, నిర్మాతలకి మీకు ఒక అవకాశం దొరికినట్టే. ఒక దారి అయితే ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఇన్నాళ్ళు చెప్తే జరుగుతాయో లేదో అని చెప్పేసి పరిష్కారాలు దొరుకుతాయో లేదని ఉన్న భయం అయితే ఈ రోజు ఈ లెటర్ ద్వారా పోయింది. సో సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వచ్చి సంప్రదించవచ్చు, సమస్యలు ఉంటే చెప్పొచ్చు అనడానికి ఒక మార్గం అయితే చూపించినట్టుగానే అయింది. సో మీరు కూడా ఇది ఒక గుడ్ మూవ్ అంటున్నారు కాబట్టి తీసుకొని సినీ ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరిస్తారని విసిగి వేసారిపోయిన చాలా మందికి ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉందో సపోర్ట్గా నిలబడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేకపోతే ఇప్పటికీ కూడా ఒక మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని సినీ ఇండస్ట్రీ సమస్యలు అక్కడికే పరిమితం చేసి పరిష్కరించే దిశగా ఒక అడుగు ముందుకు పడుతుందంటారు? యాక్చువల్గా అండి, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇండస్ట్రీ అంటే చాలా లిమిటెడ్ పీపులే ఉంటారు. ఈ ఇండస్ట్రీ లిమిటెడ్ పీపుల్ కంటే ప్రేక్షకులు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. రాష్ట్రంలో 8% సినిమా లవర్స్ ఉంటారు. ఏ సినిమా అయినా 8% వరకు చూస్తారు. బాగుంటేనే చూసేవాళ్ళు, తర్వాత చూసేవాళ్ళు. కాబట్టి ఏంటంటే సామాన్యుని దృష్టిలో పెట్టుకుని సినిమా వారి చెంత ఉండే విధంగా చర్యలు చేపట్టాలనంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఈ టికెట్ రేట్లు పెంచుకునే వ్యవహారమే కాకుండా సామాన్యుడు సినిమా థియేటర్కి రావాలంటే ఏం చేయాలి, ఈ టికెట్ పాప్కార్న్
పాప్కార్న్ రేట్లు అని అంటారా, వాటిని నియంత్రించాల్సినంత అవసరం ఉంది. కానీ ఏంటంటే కొనకుండా ఉన్నారు చాలా మంది. అయ్యో 300 400 అని చెప్పి కొనకుండా ఉన్నారు, వాటర్ బాటిల్ తాగకుండా ఉన్నారు. మామూలుగా అంతకుముందు మనం పాత రోజుల్లో సినిమా థియేటర్లో వాటర్ క్యాన్స్ అట్లా వాటర్ స్టీల్ దాంట్లో పెట్టి గ్లాస్ పెట్టేవాళ్ళు, తాగేవాళ్ళు, చేసేవాళ్ళు. అప్పుడు వాటర్ బాటిల్స్ లేనప్పుడు ఇవన్నీ కూడా లైసెన్సింగ్ విధానంలో ఈ ఫెసిలిటీస్ అన్ని ఉండాలా అని ఉంటుంది. మరుగుదొడ్లు శుభ్రత అయితే ఇతరత్ర అన్ని కూడా సరిగా లేనప్పుడు ఆ థియేటర్ ని లైసెన్స్ రద్దు చేసే హక్కు ఉంటుంది అనమాట. వీటన్నిటి మీద కూడా ఏంటంటే ప్రేక్షకుల యొక్క సౌకర్యాలనే మెయిన్ గా మనం చూసుకోవాల్సినంత అవసరం ఉంటుంది. మన టికెట్ రేట్లు ఇవన్నీ వచ్చేసి అది సెకండరీ థింగ్. టికెట్ రేట్లు పెంచాలా లేదా అనే దానికంటే టికెట్ రేట్లు పెంచితే ప్రేక్షకుడు దూరం అయిపోతాడు. ప్రేక్షకుడు ఎవరు? మనకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళే కదా. ప్రేక్షకులు అనే వాళ్ళు ఎవరు? ఓటర్లే కదా. ఓటర్లు యొక్క క్షేమాన్ని దృష్ట్యా తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా కఠినమైన నిర్ణయాలు చిత్ర పరిస్థితి మీద తీసుకోవాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది. అడుగులు ఇది గుడ్ మూవ్. ఆ మూవ్ అలాగే కంటిన్యూ అయ్యి శాశ్వత పరిష్కారం సామాన్య ప్రేక్షకుడికి సినిమా చెంతన ఉండే విధంగా చర్యలు చేపడితేనే దానికి పరిష్కారం అయినట్టండి. అప్పుడు వరకు ఇది మనం మాట్లాడుకునే టీవీ ఛానల్లో మాట్లాడేదానికి ఉపయోగపడే ఒక వస్తువు మాత్రమే కానీ లేదంటే ఇది అలాగే ఉండిపోతుంది. రైట్. థ్యాంక్ యూ జగదీశ్వర్ రెడ్డి గారు అండ్ వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఓవరాల్గా సగటు ప్రేక్షకుడికి కాస్త సేద తీరేందుకు వినోదం అందుబాటులో ఉండాలి. వినోదం ప్రేక్షకుడికి అందుబాటులో లేనప్పుడు అందనంత ఎత్తుకు వెళ్ళిపోతే అది ఎప్పటికైనా వినాశనానికి దారితీస్తుంది. సో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన ద్వారా తన సినిమా వరకే పరిమితం కాకుండా ఒక ప్రకటన ద్వారా సినీ వ్యవస్థలో ఒక ప్రక్షాళన తీసుకొస్తామని చెప్పారు కనుక వ్యక్తిగతంగా కన్నా కూడా వ్యవస్థకే ఇంపార్టెన్స్ ఇస్తామన్నారు కనుక ఆ దిశగా ముందుకు వెళ్ళి నిజంగా సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తే కనుక అది అందరూ ఆహ్వానించదగ్గ విషయమే. ఇది వాళ్ళ మెగా డిబేట్. కీప్ వాచింగ్ మెగా నైట్.